దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 2వ తేదీ రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరిలోని రాజ్యలక్ష్మి అమ్మవారు భక్త సమాజం ప్రతినిధులు మార్చి 14వ తేదీ సాయంత్రం మెయిన్ బజార్లోని రామాలయం వద్ద నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా సారి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యలక్ష్మి అమ్మవారు భక్త సమాజం ప్రతినిధులు కొనకళ్ళ రమాదేవి, చెరుకూరి నాగేశ్వరి, వనమ అన్నపూర్ణ, శ్రీకాకుళం పద్మావతి విశేషంగా మహిళలు స్వామివార్లకు అమ్మవార్లకు సారె సమర్పించారు. గత 10 సంవత్సరాలుగా రాజ్యలక్ష్మి అమ్మవారు భక్త సమాజం వారిచే సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు భక్త సమాజం ప్రతినిధులకు దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత కొన్ని రోజుల నుంచి వివిధ రకాల వారు వివిధ గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారికి అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ సారి సమర్పణలో భాగంగా శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజంచే ఈరోజు సుమారుగా 50 మంది మహిళలు మంగళగిరి నుంచి సారి తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. వారికి ఆ సారి సమర్పించిన కర్మలో వారందరికీ పూజాది కార్యక్రమాలు నిర్వహించి అత్యంత ఘనంగా సత్కరించడం జరిగింది. జరిగిన తర్వాత వారందరూ కూడా ఆ సారిని గ్రామస్తులందరికీ పంచడం జరిగింది. ఈ సమర్పించడం అనేది అత్యంత గౌరవ సాంప్రదాయంగా అత్యంత విలువిచ్చే కార్యక్రమం ఇది. దయచేసి మిగిలిన వారు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షలు పాల్గొనవలసిందిగా కోరుచున్నారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ప్లేట్లన్నీ ముందు పెట్టుకోండి. సరిపోతుందా? అమ్మవారి దాకా తీసుకెళ్తారు. దీన్ని వాళ్ళు దర్శనం చేసుకుని అలా బయట సారి చూపించి అమ్మవారికి ఇక్కడ బయట
టైమ్స్ న్యూస్ ఛానల్ కి స్వాగతం అండి. జై లక్ష్మీ నరసింహ, జై జై లక్ష్మీ నరసింహ. శ్రీ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం తరపున మేము 10 సంవత్సరాలుగా సారే కార్యక్రమం చేస్తున్నామండి. ఇది 11వ సంవత్సరంలోకి మేము అడుగు పెట్టాము. అమ్మవారికి మేళ తాళాలతో చీర, పసుపు, కుంకుమ, పూలు, చలిమిడి, అమ్మవారికి ఇష్టమైన వాటన్నిటితో మేము శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి సారే సమర్పిస్తున్నామండి. ఇది మేము మా తోటి మహిళలతో చాలా శోభాయమానంగా చేస్తున్నామండి. మేమే కాదు, మాతో పాటు మా ఆర్యవైశ్య మహిళలందరూ కూడా సహకరిస్తూ దీన్ని ఎంతో విజయవంతం చేశారండి. ముందుగా మన మంగళగిరి టైమ్స్ ఛానల్ కి స్వాగతం అండి. ఈరోజు అమ్మవారి లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్లకి సార సమర్పణ చేయడానికి మేము వచ్చామండి. గత 10 ఏళ్లుగా మేము సార సమర్పణ చేస్తున్నాము. 10వ సంవత్సరం పూర్తి చేసుకొని 11వ సంవత్సరానికి అడుగు పెట్టామండి. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు స్వామివారికి కళ్యాణం అయిన తర్వాత అమ్మవార్లకి అయ్యవార్లకి సార సమర్పణ అనేది తీసుకొస్తామండి. మన ఇంట్లో ఆడపిల్లకి ఎలా సార సమర్పణ ఇస్తామో అలాగే అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపిల్లలాగా భావించి అమ్మవారికి సార సమర్పణ చేస్తామండి. ప్రతి ఏటా ఇక్కడ రామాలయం దగ్గర నుంచి సార సమర్పణ సంబంధించిన పళ్ళాలన్నీ ఊరేగింపు ద్వారా, మేళ తాళాలతో ఊరేగింపు ద్వారా వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ వినాయకుడి గుడిలో పూజ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అన్ని తీసుకొని వచ్చి పూజ చేపిస్తాము. ఇక్కడ ఈవో సార్ గారు కానీ అందరూ కూడా మాకు బాగా సహకరిస్తారండి. పూలు, పళ్ళు, చీరలు, పట్టు వస్త్రాలు, చలివిడి, గాజులు అన్ని తీసుకొని వచ్చి బాగా ఘనంగా చేస్తాము. మాకు ఈ అదృష్టం కల్పించిన అయ్యవారికి, అమ్మవారికి చాలా రుణపడి ఉంటామనండి. ఇంకా ఇలాగే ప్రతి సంవత్సరం ఎటువంటి విఘ్నాలు లేకుండా సార సమర్పణ చేయాలని కోరుకుంటున్నాము. మా ఈ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం ఎల్లవేళలా ఇలాగే అమ్మవార్లకి, అయ్యవార్లకి సేవ చేయాలని కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. మంగళగిరి టైమ్స్ న్యూస్ ఛానల్ వారందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు చెరుకూరి లక్ష్మి. మేము శ్రీ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం తరఫున ప్రతి సంవత్సరం కూడా సారె తీసుకొస్తున్నామండి. అలాగే ఈ సారె అనేది తీసుకురావడం వలన మా అందరికీ అలాగే లోక జనులందరికీ కూడా సుఖశాంతులు వర్ధిల్లుతాయని మా నమ్మకం అండి. అలాగే ఈ లక్ష్మీనరసింహస్వామి ఎట్లా అంటే ఒకానొక కాలంలో ఒక యోగి చాలా సంవత్సరాలు ఎంతో ధ్యానం చేస్తూ ఉంటే ఆ నరసింహస్వామి కరుణించలేదంట. కానీ ఒక వేటగాడు అడవిలో వచ్చి, స్వామి మీరెందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, పైన సింహము కింద నరుడు అనే ఆయన నాకు కనిపించట్లేదు, నేను అందుకని ధ్యానం చేస్తున్నాను అని అంటే, ఆ వేటగాడు ఆ యోగికి నేను సాయంత్రం కల్లా తీసుకొస్తానండి, ఈ అడవి నాకు బాగా తెలుసు అని చెప్తే ఆయన సాయంత్రం దాకా నిమిషము కూడా ఆహారము లేక, నీళ్లు లేక, నిద్ర లేక ఆ స్వామిని వెతుకుతుంటే కనపడలేదట. కనపడపోయేసరికి ఆ స్వామికి నేను మాటిచ్చాను, అరే స్వామి కనపడలేదు అని చెప్పి ఆయన 2 తాళ్లతో ఉరివేసుకోబోయాడట. అలా ఉరివేసుకున్నప్పుడు ఆ స్వామి కరుణించి, ఎవరు నీవు, నేను ఇలా వచ్చాను అని చెప్పి వచ్చాడట. అప్పుడు ఆ వేటగాడు కూడా గమనించలేదట, కింద నరుడు పైన సింహము అంటే నారసింహస్వామి. అది కూడా గమనించలేక అదే తాళ్ళను, ఉరివేసుకునే తాళ్ళని తీసుకువచ్చి ఆయన చేతులతో కట్టివేసి ఆ యోగి దగ్గరికి తీసుకువెళ్ళాడట. ఆ యోగి అప్పుడు అన్నాడట, నాకు కనిపించట్లేదు, మీకెలా కనిపిస్తున్నాడు అని. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఆ స్వామి దర్శనం అనేది కలగదట. అట్లాగే మేము ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మేము మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సారె పెడుతున్నామనేది మా అదృష్టం అండి. అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామి సారె పెట్టేందుకు మా కమిటీ నిర్వాహకులు కొనకల రమాదేవి గారు, చెరుకూరి నాగేశ్వరి గారు, వనమ అన్నపూర్ణ గారు, శ్రీకాకుళం పద్మావతి గారు వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ 10 సంవత్సరాలుగా కూడా బాగా ఘనంగా సారె తీసుకొస్తున్నామండి. అలాగే ఇది 11వ సంవత్సరం అండి. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా అమ్మవారికి, అయ్యవారికి మొత్తము కూడా 61 పళ్ళాలతో మేము సారె తీసుకురావడం జరిగింది. అలాగే సారె సమర్పించిన తరువాత మాకు అయ్యవార్లు, అమ్మ మీరందరూ మీ సమేత అందరూ చల్లగా ఉండాలని మాకు ఒళ్లలో కొబ్బరి బొండం పెట్టి మమ్మల్ని ఆశీర్వదించారు. జై లక్ష్మీ నరసింహ, జై లక్ష్మీ నరసింహ, జై లక్ష్మీ నరసింహ, జై లక్ష్మీ నరసింహ. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు,
ఆముని తల్లియట చక్కదనాలకే మరుదు సోముని తోబుట్టువట సొంపు కళలకే మరుదు సోముని తోబుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడితనాంచారి చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే.